వచ్చినట్టు నివేదిక ఇవ్వకుండా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వైసీపీ వాళ్ళందరినీ బొక్కలో దోయకుండా సిట్టు సిబిఐ నేతృత్వం సిట్టు నిజాయితీగా పనిచేసింది కాబట్టి ఇప్పుడు ఆ కోపాన్ని బీజేపీ మీద తెచ్చుకుంటున్నట్టు కనబడుతుంది వీళ్ళ మీడియా ద్వారా. తిరుపతిలో విద్యార్థి నేతల కిడ్నాప్ కలకలం. కలెక్టరేట్ వద్ద నిరసనకు వెళ్తుండగా ఘటన. సినీ ఫక్కీలో నిందితులను వెంటాడి పట్టుకున్న పోలీసులు. తిరుపతిలో విద్యార్థి నేతల కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. చంద్రగిరి పరిధిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు దోపిడీ అక్రమాలకు పాల్పడుతున్నట్టు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్ ఎస్యు విద్యార్థి నాయకుడు వినోద్లను తిరుచానూరు సమీపంలో కిడ్నాప్ చేశారు. దాదాపు 30 మంది వాళ్ళను వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న సిపిఎం నేత కందారపు మురళి, ఎస్పీ సుబ్బారాయుడు, ఏఎస్పీ రవి మనోహర్లకు సమాచారం ఇవ్వడంతో తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ నేతృత్వంలో 3 బృందాలు కిడ్నాపర్ల వాహనాలు వెంబడించే గంట వ్యవధిలో నారావారిపల్లి సమీపంలో బాధితులు గుర్తించి విడిపించారు. నిందితులు అదుపులో తీసుకుని వాహనాలను సీజ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు మోహన్ బాబుని A2గా, మంచు విష్ణుని A3గా చేరుస్తూ పలువురిపై కేసు నమోదు చేశారు. వైఎస్టీపీఆర్ఓ సతీష్ని A1గా పేర్కొన్నారు. మరోవైపు తమ విద్యాసంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారని ఎంబీయూ యాజమాన్యం ఆరోపించింది. ఇన్స్టాగ్రామ్లో తప్పుడు వీడియోలు పోస్ట్ చేసి అవి తొలగించాలంటే 15 లక్షలు ఇవ్వాలని ఇద్దరు ఎస్ఎఫ్ఐ నేతలు తాము డిమాండ్ చేశారని సంస్థ ప్రతినిధులు చంద్రగిరి పోలీసులు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తామని బెదిరించారని సంబంధిత వాట్సాప్ చాట్లను పోలీసులకు అందజేసినట్టు పిఆర్ సతీష్ తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పుడు నువ్వు పోలీస్ కంప్లైంట్ ముందు ఇవ్వాలా, ప్లస్ అవసరమైతే అది ప్రజలకు అందరికీ చూపించాలి. అప్పుడు వాళ్ళ మీద ప్రజలు అసహించుకునేవాళ్ళు. కిడ్నాపులు చేస్తే మిమ్మల్ని అసహించుకోవడం కాదు, తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? లేకపోతే అసెంబ్లీకి రండి అన్నీ తేల్చుకుందాం, సీఎం చంద్రబాబు నోటికొచ్చినట్టు తిడతారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారోలేక అంబటి రాంబాబుని బలిపోసం చేసి మాజీ సీఎం జగన్ రివర్స్ డ్రామా రాజకీయాలు చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి విమర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మేము తిడితే మీరు పడి ఉండాలి, మీరు తిడితే మేము కొడతాం, ఇది వ్యవహారం. అంతకుముందు పట్టాభిదైనా రఘురామకృష్ణరాజుదైనా లేకపోతే నేను ఆవిడెవరు లేడీ బూతులు తిట్టినా సరే మేము తిడితే మీరు పడి ఉండాలి, మీరు తిడితే మేము కొడతాం, ఇది వ్యవహారం ప్రస్తుతం నడుస్తుంది.